వెదురుతో తయారు గోల్డెన్ గ్రాస్ అని దర్భగడ్డి లాంటి గడ్డి దాన్ని ఈతాకుతో అల్లామన్నమాట. ఇది ఎట్టు లాంచ్ ప్రోడక్ట్ అనమాట. ఒక రకమైన బ్యాంబూ లేతగా ఉన్నప్పుడు మేము కట్ చేసి చేయడం అవుతుంది. దీన్ని శీతల్ పట్టి అని కూడా అంటారు. ఇది వేరే గ్రాస్ అనమాట. టోపాకుతో బ్యాగ్స్ తయారు చేయడానికి ఇలా ఫినిషింగ్ అన్ఫినిష్డ్ ప్రోడక్ట్స్ అనమాట. ఫినిషింగ్ ఇంకా డ్యూ అంతా కూడా తాటాకుతో చేసిన ప్రోడక్ట్స్ లాగా కూడా చేయొచ్చు అనమాట. ఫ్రూట్స్కి వాటికి వరలక్ష్మి వ్రతానికి ఎక్కువ తాటాకు ప్రోడక్ట్స్ ప్రిఫర్ చేస్తారు. కలర్ఫుల్గా ఉంటుంది. వీడు అంటాడు చొప్పగడ్డి లాంటి గడ్డి అనమాట. ఇది అరటి కాండం, అరటి నార నుండి అరటి కాండం నుండి తయారైన మెటీరియల్తో తయారైన చేసి గిఫ్ట్ చేస్తారు మగపెళ్లి వారికి సారెలో. హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి షాపింగ్. నేను స్వప్న. ఈరోజు వచ్చేసి మనం జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్కి వచ్చేసామండి. ఇది ఎక్కడంటే మనకి హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్లో ఉందండి జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. సో వీళ్ళది వచ్చేసి స్పెషాలిటీ ఏంటంటే అండి, మెయిన్ న్యాచురల్గా మనకి తాటాకు, ఈతాకు, వెదురు, అరటి నార, అరటి కాండం, చొప్పగడ్డి ఇట్లా న్యాచురల్గా దొరికేటటువంటి ఐటమ్స్ అనేది యూజ్ చేసి వీళ్ళు మంచి మంచి గిఫ్ట్స్ కింద చూస్తున్నారు కదా, ఇట్లాంటి ఐటమ్స్ అనేవి తయారు చేస్తుంటారు. సో ఇది వాడడం వల్ల ఏంటంటే మనకి ఇంట్లో యూజెస్కి వాడుకోవచ్చు, లేదు రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇచ్చినా కూడా ఇవి చాలా బాగుంటాయండి. అలాగే సేమ్ టైం మనము ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేసినట్టుగా ఉంటుంది. సో పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం కూడా అవుతాము. ఎకో ఫ్రెండ్లీ యూనిక్ కలెక్షన్ అండి, అసలు సూపర్గా ఉంది. సో మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడండి. సో కలెక్షన్ మాత్రం మీరు వీడియో అనేది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మీరు ఏదైనా ఇంకా డౌట్స్ ఉన్న వీడియో పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. స్టోర్ ఫుల్ అడ్రస్ అండ్ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఉంచుతానండి. సో మీకు ఏవైనా నచ్చితే మాత్రం తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. సో చూసేద్దాం కలెక్షన్. హాయ్ అండి. నమస్తే అండి. మీ షాప్ అడ్రస్ వచ్చేసి మెయిన్ చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటుందండి. సో మీ మాటల్లో మీ మెటీరియల్ కానివ్వండి, మా వ్యూవర్స్ కోసం స్పెషల్గా ఒక 2 minutes. మా స్టోర్ పేరు వచ్చి జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అండి. ఓకే. ట్యాగ్ లైన్ కూడా ఉంటుంది, అది నేచురల్ ఫైబర్ స్టోర్ అండి. మా స్టోర్ స్పెషాలిటీ ఏంటి అంటే మొత్తం ఆకులు, గడ్డి, అలాగే రకరకాల నారలకు న్యాచురల్, ఈకో ఫ్రెండ్లీ, బయోడిగ్రేడబుల్ మెటీరియల్తో ప్రోడక్ట్స్ తయారు చేస్తాం. ఓకే. మా ఎయిమ్ ఏంటి అంటే ప్లాస్టిక్ గిఫ్టింగ్ని ఎలా అయినా అవాయిడ్ చేయాలి. ఎంత వీలైతే అంత ప్లాస్టిక్ వాడకం కానీ ప్లాస్టిక్ గిఫ్టింగ్ కానీ తగ్గించాలి అన్న ఉద్దేశం. మెయిన్లీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్, చిన్న చిన్న కవర్లో పెట్టి తాంబూలో ఇవ్వడం కానీ, లేదు ప్లాస్టిక్ బాక్సుల్లో పెట్టి తాంబూలో ఇవ్వడం కానీ, అది అవాయిడ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఆ విజన్తోనే జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. ఎన్ని ఇయర్స్ అయిందండి మీది స్టార్ట్ అయ్యి? 7 years అవుతుంది. 7 years. ఓకే. మా యూనిక్నెస్ వచ్చి ఏంటి అంటే వీఆర్ మేకింగ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ 11 different types of natural fibers అనమాట. ఓకే. 11 రకాల ఆకులు, గడ్డితో ప్రోడక్ట్స్ తయారు చేస్తాం. 300 నుండి 400 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ మీకు ఆఫర్ చేస్తాం అన్నమాట, వెరైటీస్. ఓకే. సో మీకు ప్లాస్టిక్కి నో చెప్పడానికి 300 రీజన్స్ ఇస్తున్నాం అనమాట. ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు, అది సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి. దెన్ అడ్రస్కి వచ్చి ఏంటి అంటే ఎస్ఆర్ నగర్లో మాది ప్రాపర్ స్టోర్ ఉంది. స్టోర్ మెయిన్లీ పర్పస్ ఏంటి అంటే టు డిస్ప్లే ది వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ దట్ వీ కెన్ మేక్. కమర్షియల్ స్టోర్ లాగానో లేదు ఒక షాపింగ్ మాల్లో ఒక డిస్ప్లే లాగానో ఉండదు. ఓన్లీ సో దట్ ద కస్టమర్ గెట్స్ అన్ ఐడియా ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్ అంతే. ఓకే. మ్యానుఫ్యాక్చరర్స్. సో మాది స్టోర్ టైమింగ్స్ వచ్చి 10 AM to 6 PM. వీ క్లోజ్ బై 6. యూజువలీ కస్టమర్స్ ఏంటంటే ఆ టైంలో వచ్చి విజిట్ చేసి 10 to 6 మధ్యలో వచ్చి వాళ్ళకి నచ్చిన ప్రోడక్ట్స్ ఆర్డర్ చేయడం కానీ, లేదంటే వాళ్ళకి కావాల్సినట్టు కస్టమైజ్ చేసుకోవడం, సరిపడా టైం ఉంటే కస్టమైజేషన్ కూడా చేసి ఇస్తామండి. ఓకే. క్వాంటిటీలో కూడా ఇవ్వగలుగుతారండి? ఎన్ని పీసెస్? మాది బేసిక్ నేచర్ ఆఫ్ ద బిజినెస్ హోల్సేలింగ్ అండి. ఓకే. హోల్సేల్. రిటైలింగ్ ఏంటి అంటే ఇప్పుడు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, అవగాహన ఉంది, వాళ్ళని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీరు వీలయ్యి ఒకసారి స్టోర్కి వచ్చి చూడగలిగితే మీకు నచ్చింది మీరు ఎంచుకోగలుగుతారు. మా పరంగా ఏంటంటే మోస్ట్లీ వీఆర్ ఇంటూ హోల్సేలింగ్ అండ్ వీఆర్ హోల్సేలర్స్ బేసికల్లీ. ఓకే. బల్క్ ఆర్డర్స్, బల్క్ వెడ్డింగ్ ఆర్డర్స్ కానీ, ఫంక్షన్స్కి ఆర్డర్స్ కానీ చేస్తున్నాం. సో ఇక్కడ మా జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చిన్న డిస్ప్లే చూస్తున్నారు. ఇక్కడ ప్రోడక్ట్స్ అన్నీ ఏంటంటే రకరకాల ఫైబర్స్తో తయారై ఉంటాయి. ఇది చూస్తే కనుక వెదురు అంటే బ్యాంబూ అంటారు, వెదురుతో తయారైనాయి. అలాగే ఇది గోల్డెన్ గ్రాస్ అంటారు. తర్వాత ఇది దర్భగడ్డి లాంటి గడ్డి, దాన్ని ఈతాకుతో అల్లామన్నమాట.
ఓకే. సో ఇలా ఒక్కొక్కటి ఇది ఎట్ లాంచ్ ప్రోడక్ట్ అనమాట. ఒక రకమైన బ్యాంబూ లేతగా ఉన్నప్పుడు మేము కట్ చేసి చేయడం అవుతుంది. దీన్ని శీతల్ పట్టి అని కూడా అంటారు. ఇది వేరే గ్రాస్ అనమాట. టోటల్గా చూడడానికి ఫినిష్కి దానికి బ్యాంబూ లాగా అనిపిస్తుంది కానీ బట్ పుచ్చుకోదు బ్యాంబూ లాగా. సో చాలా యూనిక్ అనమాట. త్వరలో ఇలాంటి బాక్సెస్ వీటికి సంబంధించిన ప్రోడక్ట్స్ త్వరలో రాబోతున్నాయి. అలాగే ఈతాకుతో బ్యాగ్స్ తయారు చేయడానికి ఇలా ఫినిషింగ్ అన్ఫినిష్డ్ ప్రోడక్ట్స్ అనమాట. ఫినిషింగ్ ఇంకా డ్యూ ఉంది, ఇలాంటివి చేస్తున్నాం. అండ్ ఇదంతా కూడా తాటాకుతో చేసిన ప్రోడక్ట్స్. తాటాకుకి వేడి నీళ్ళలో ఉడకపెట్టి రంగు వేస్తాం. దానివల్ల వీటిలో ఎక్కువ కలర్ ప్రోడక్ట్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవి ఏంటి అంటే బాక్సెస్ లాగా, బాస్కెట్స్ లాగా చేయొచ్చు. అలాగే ఇలా చిన్న చిన్న పోట్లీస్ లాగా కూడా చేయొచ్చు అనమాట. మెయిన్ పర్పస్ తాంబూలం ఇవ్వడానికి, స్వీట్స్ గిఫ్ట్ చేయడానికి, ఫ్రూట్స్కి, వాటికి వరలక్ష్మి వ్రతానికి ఎక్కువ తాటాక్ ప్రోడక్ట్స్ ప్రిఫర్ చేస్తారు కలర్ఫుల్గా ఉండడం వల్ల. ఓకే, కానీ మీకు ఏదైనా సరే వర్క్ మాత్రం చాలా ఉంటుంది కదా. అంత చేతి అల్లిక కాబట్టి ఆర్టిసన్స్కి ఏంటంటే ఎక్కువ పని అయ్యే కొద్దీ పని పెరుగుతుంది తప్ప క్వాంటిటీ పెరిగే కొద్దీ ఏది కూడా తగ్గేది ఉండదు అనమాట. అంటే వాళ్ళకి కస్టమర్స్ ఎలా పర్సీవ్ చేసుకుంటారంటే చాలా ఎక్కువ ఆర్డర్ పెట్టాము, లేదు చాలా ఎక్కువ పీసెస్ ఇచ్చాము. ఎక్కువ పీసెస్ ఇచ్చే కొద్దీ వాళ్ళ పని ఎక్కువ పెరుగుతుంది. మెషిన్లో ఏమవుతుందంటే మనకి బల్క్లో చేస్తూ ఉంటే మనకి కొంచెం కాస్ట్ కటింగ్ చేయడానికి వీలవుతుంది. చేతి వృత్తిలో అది వీలవ్వదు. నెక్స్ట్ ఇవన్నీ ఏంటి అంటే వాటర్ రీడ్ అంటారు. చొప్పగడ్డి లాంటి గడ్డి అనమాట. నార్త్ ఈస్ట్ సైడ్ ఎక్కువ పెరుగుతుంది ఈ గడ్డి. దాంతో తయారైన ప్రోడక్ట్స్ ఇవన్నీ ఆ న్యాచురల్ బీచ్ కలర్ ఉండేసరికి ఎక్కువ మంది గిఫ్ట్ చేయడానికి చాలా ఇష్టపడతారు. గిఫ్ట్ హ్యాంపర్స్ అవి తయారు చేస్తూ ఉంటారు. ఇది అరటి కాండం, అరటి నార నుండి, అరటి కాండం నుండి తయారైన ప్రోడక్ట్స్ అనమాట. ఈ ఎంగేజ్మెంట్ ట్రేస్ లాంటివి అవి అనమాట. ఫ్రూట్ బాస్కెట్స్ లాగా వాటికి. ఇవేంటంటే మరీ ప్లెయిన్ గా ఉన్నాయి అనుకున్న వాళ్ళు, పెళ్ళి అంటే వైబ్రెంట్ గా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇలాంటివి ఏమైనా డెకరేట్ చేసి ఇస్తూ ఉంటాం. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇవన్నీ కలర్ఫుల్ ప్రోడక్ట్స్ అనమాట. మ్యాట్ మెటీరియల్ తో తయారైన ప్రోడక్ట్స్. ఇందులో మేము చాలా కస్టమైజేషన్స్, యూజువలీ ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఇంత వైబ్రెంట్ గా చేయగలం కాబట్టి కస్టమర్స్ యూజువలీ దీంట్లో కస్టమైజేషన్స్ ఎక్కువ అడుగుతారు అనమాట. ఇప్పుడు ఈ బాక్స్ చూస్తే కనుక రీసెంట్ గా ఒక వెడ్డింగ్ కి వాళ్ళు కరీంనగర్ సైడ్ వెడ్డింగ్ అనమాట. సో సకిన ఈ సైజ్ సకిన అని చేసి గిఫ్ట్ చేస్తారు మగపెళ్లి వారికి సారెలో అన్నారు. సో దానికి తగ్గట్టు వాళ్ళ సకిన సైజ్ కి తగ్గట్టు మేము ఈ బాక్సెస్ చేసామన్నమాట. అప్పలన్నీ పెట్టి ఇందులో గిఫ్ట్ చేశారు. డిఫరెంట్ గా మెయిన్ ఏంటంటే ప్లాస్టిక్ యూసేజ్ కూడా ఉండదు. చిన్న చిన్న ఈ ప్రసాదం అది చేయడానికి. ఇది రీసెంట్ గా ఒక ఆర్డర్ ఏంటంటే వాళ్ళు మన దీపం కుందులు సిల్వర్వి గిఫ్ట్ చేయడానికి అడిగారు. సో అలా తయారు చేసిన బాక్స్ అనమాట. అండ్ ఇదేమో డ్రై ఫ్రూట్స్ గిఫ్ట్ చేయడానికి. ఇవన్నీ కలంకారీ రాసల్కి యూస్ చేసిన జ్యువెలరీ బాక్సెస్, జ్యువెలరీ ఆర్గనైజర్స్ అని చెప్పచ్చు. డిఫరెంట్ పర్పస్కి ఇప్పుడు చిన్న ఫంక్షన్కి వెళ్తున్నాము, ఒక 4 ఇయర్ రింగ్స్ పెట్టుకొని వెళ్ళడానికి దానికి వీలుగా ఉండేటు. అలాగే ఏదైనా కిటీ పార్టీ, లేడీస్కి గుర్తుండే గిఫ్ట్ ఇవ్వాలి, ఇలా ఇక్కడ హుక్స్ ఉన్నాయి, పెండెంట్స్ అవి అన్నీ ఇచ్చేసుకోవచ్చు, చైన్ స్టోర్ చేసుకోవచ్చు, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్. చిన్న ఫంక్షన్కి ఏదైనా ఊరు వెళ్తున్నామన్నా ఇందులో ఆర్గనైజ్ చేసుకొని తీసుకెళ్ళడానికి కూడా బాగుంటుంది. ఎవరికైనా బర్త్డే గిఫ్ట్ అనగానే ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. ఇదేమో బ్రేస్లెట్స్ పెట్టుకోవచ్చు, అలాగే బ్యాంగిల్స్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ పర్పసెస్కి డిఫరెంట్ ఇవన్నమాట. ఈ బాక్సెస్ మేము ఏదైనా ఆర్డర్ బట్టి కానీ, లేదు వాళ్ళకి టైం ఉంది అంటే వాళ్ళకి కావాల్సినట్టు ఆర్గనైజర్స్ చేసిస్తాం. అలా మేము చేసిన ఆర్డర్ ఇది అన్నమాట. ఇది ఆ కస్టమర్ శారీ ఫంక్షన్ కి చేయించారు. ఆల్మోస్ట్ అన్ని కవర్ అయ్యేట్టు చేయించారు. జ్యువెలరీ అంతా, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, పెండెంట్స్, నెక్లెస్, తర్వాత చైన్స్, బ్లాక్ బీడ్స్ అవి ఉన్నాయి. సో ఒక కంప్లీట్ గిఫ్ట్ లాగా చేయించి గిఫ్ట్ చేశారనమాట. ఓకే. ఇది ఇందులో ఏంటి అంటే స్పెషాలిటీ, ఇది అరటి నార అనమాట. ఇందాక చూపించేది అరటి కాండం, అది ఒకటి జస్ట్ చీలికల్లాగా చేసి అల్లేస్తారు. ఇదేంటంటే స్టిక్స్ లాగా చేసి దాన్ని వీవ్ చేసి ఒక మ్యాట్ లాగా తయారు చేసి దాంతో తయారు చేసిన బాక్సెస్ అనమాట. వెరీ యూనిక్, ఫంగస్ పట్టవు అండ్ చాలా బాగుంటాయి, రస్టిక్ లుక్. దానికి తోడు మేమేంటంటే మా తెలంగాణ హ్యాండ్లూమ్స్ కనిపించాలి అని చెప్పి ఇక్కడతో కాంబినేషన్ చేసామన్నమాట. సో ఇలా డిఫరెంట్ ఇక్కడ ఈ కాంబినేషన్స్ మారుస్తూ ఉంటాం కస్టమర్స్ ఇష్టాన్ని బట్టి. కొంతమంది ఏంటంటే పర్టికులర్గా ఇక్కతే కావాలి అంటారు, కొంతమంది
కొంచెం అయినా జాజీగా ఉండాలి గిఫ్ట్ అంటే అని చెప్పి ఇలా బ్రొకేడ్లో కూడా చేయించుకుంటూ ఉంటారు. అండ్ కొంతమంది ఏమో ఇలా కలంకారీ, యూజువలీ యూఎస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కలంకారీ అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో అలా కలంకారీ లిడ్స్ అడుగుతూ ఉంటారు. ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్లో చేస్తాం. ఇవి శారీ గిఫ్టింగ్ ట్రేస్ లాంటివి, శారీ గిఫ్టింగ్ బాక్సెస్ లాంటివి. ఇప్పుడు మగ పెళ్లి వారికి స్పెషల్గా ట్రీట్ చేయాలి అన్నప్పుడు ఇలాంటి బాక్సెస్ ట్రేస్లో ఇస్తూ ఉంటాము. ఓకే. యూజువలీ ఎలా అవుతుందంటే అండి, బాక్సెస్ ఇచ్చినప్పుడు ఓన్లీ బాక్స్ ఇచ్చిన చేతికి ఇవ్వలేరు అనమాట. మళ్ళీ దాని ప్యాకింగ్కి కవరో లేదా మళ్ళీ బ్యాగో వెతుక్కోవాలి. సో కస్టమర్స్ ఈ కంప్లైంట్ ఒక 4-5 సార్లు చెప్పడం జరిగింది అనమాట. బాక్స్ తీసుకుంటే మేము మళ్ళీ ఇవ్వడానికి ఉండదు, అందుకు వెంటనే బాస్కెట్ లాగా అని బాస్కెట్ బాక్స్ రెండు కంబైన్ చేసి ఇలా పోట్లీ లాగా తయారు చేస్తాం. ఓకే అండి. ఓకే, స్వీట్స్ అవి ప్యాక్ చేసి ఇవ్వడానికి, తాంబూలు ఇవ్వడానికి బాగుంటుంది. ఇవన్నీ ఇలా డిఫరెంట్ కస్టమైజ్డ్ ప్రోడక్ట్స్ అయితే ఇవన్నీ ఏంటంటే వుడెన్వి కుంకుమ భరణాలు రకరకాల పర్పస్కి రకరకాల అకేషన్స్కి చేయిస్తూ ఉంటాం అనమాట. చిన్న తాంబూలం లాగా ఉన్న కుంకుమ భరణాలు, అలాగే ఇలా చిన్న భరణాలు లాంటివి. ఇవన్నీ లోకల్గా ఆంధ్రప్రదేశ్లోను తర్వాత తెలంగాణ సైడ్ కొన్ని చేసే ఆర్టిసన్స్ ఉన్నారు, వాళ్ళకి చేయిస్తూ ఉంటాం. ఇలా ఒక్కొక్క అకేషన్కి తగ్గట్టు కస్టమర్స్ గిఫ్ట్ ఇవ్వడానికి ఇష్టపడతారు. ఇప్పుడు ఉపనయనం ఉన్నప్పుడు ఇలాంటి బొమ్మలు ఇవ్వడానికి ఇష్టపడతారు. అలాగే గృహప్రవేశం అన్నప్పుడు కలసం లాగా, లేదు అమ్మవారి పూజ ఏదైనా చేసుకున్నారు, లేదు వరలక్ష్మి వ్రతం అంటే ఆ థీమ్కి తగ్గట్టు, వెంకటేశ్వర కళ్యాణం చేసుకున్నప్పుడు ఆ థీమ్కి తగ్గట్టు, అలాగే అమ్మాయి అబ్బాయి పెళ్ళి అన్నప్పుడు ఆ థీమ్కి తగ్గట్టు కుంకుమ భరణి. ఇది కూడా అందులోనే ఇంకొక మోడల్. ఓకే, పెళ్లి చేసినప్పుడు ఇచ్చే కుంకుమ భరణాలు. సో డిఫరెంట్ అకేషన్స్కి ఇవ్వడానికి వీలుగా ఇస్తూ ఉంటాం. ఇలా నంది కుంకుమ భరణి కూడా ఉందన్నమాట. ఇది కూడా గృహప్రవేశానికి ఇస్తూ ఉంటారు, లేదంటే జస్ట్ కార్తీక మాసంలో పూజ చేసుకున్నప్పుడు కానీ అలా. అలాగే ఇవన్నీ కేన్ అనమాట. కేన్తో తయారైన ట్రేస్. ఈ కేన్కి యూనిక్నెస్ ఏంటి అంటే మనకి మామూలుగా లోకల్గా దొరికే కేన్, ఈ కేన్ చాలా డిఫరెంట్ అనమాట. ఇక్కడ బద్దల్లాగా కట్ చేసి చేస్తారు, మొత్తం కేన్ బెత్తాన్ని అంతా అల్లి చేస్తారు అన్నమాట. సో చాలా స్టడీగా ఉంటాయి అండ్ అలాగే ఎక్కువ రోజులు మన్నుతాయి అన్నమాట. ఓకే. అండ్ మా దాంట్లో బాగా ఇష్టపడి కస్టమర్స్ అందరూ అప్రిషియేట్ చేసే ప్రోడక్ట్ ఏమో ఇదనమాట. వడ్లతో తయారైన తోరణం న్యాచురల్గా. ఇది నాకు మోస్ట్ ఫేవరెట్ ప్రోడక్ట్ కూడా నా స్టోర్లో ఇదే. ఎందుకు అంటే ఇది పెట్టగానే పక్షులు బాగా వస్తాయి, ఇంకా వరుస్తూ ఉంటాయి పొద్దున పూట, గింజలు తినడానికి పక్షులు వస్తూ ఉంటాయి అన్నమాట. సో చాలా బాగుంటుంది. అండ్ ఇందాక గోల్డెన్ గ్రాస్ బాక్సెస్ చూపించాను కదా, దాంతోనే టేబుల్ మ్యాట్స్ లాంటివి వాషబుల్ ఇవన్నీ. యూనిక్ ప్రోడక్ట్ ఐరన్ ఫ్రేమ్తో తయారైన సబై గ్రాస్ అంటారు, దర్భగడ్డి లాంటి గడ్డితో. ఓకే. ఐరన్ ఫ్రేమ్ లోపల ఇచ్చి పైన గ్రాస్ రోప్తో వేవ్ చేయించారు. ఇది చాలా మన్నిక ఉంటుంది. ఇది ఏంటి అంటే కట్లరీ ఆర్గనైజింగ్కి, లేదా బాటిల్స్ ఆర్గనైజింగ్కి, చట్నీస్ అవి పెట్టుకోవడానికి, ఆ బాటిల్స్ పెట్టడానికి, డైనింగ్ టేబుల్ మీద అలా చాలా బాగుంటుంది. ఓకే. రీసెంట్ లాంచ్ అంటే ఈ మార్బుల్ది రీసెంట్గా చిన్న గిఫ్ట్స్ లాగా లాంచ్ చేసాం. ఇదేంటి అంటే ఈ మార్బుల్ ప్రోడక్ట్స్ రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వడానికి బాగుంటాయి, అలాగే స్టైలిష్గా కూడా ఉంటాయి అన్నమాట. ఓకే. ఓకే. ఇది పెళ్ళిలో అట్లా కలుషం శ్రీమంతానికి స్వీట్స్తో పాటు ఇలాంటి కృష్ణుడిని కూడా ఇవ్వచ్చు. ఓకే. ఇవన్నీ వుడెన్ చెక్కతో తయారైన డిఫరెంట్ ఆర్టికల్స్ అన్నమాట. రిక్షా, లారీ. ఈ మధ్యకాలంలో పిల్లలు ఎవరు ఇలాంటి బ్యూటిఫుల్ చూడట్లేదు. అవునండి. లాంచ్ చేసాం అనమాట. అండ్ ఇవన్నీ హ్యాండ్ పెయింటెడ్ కెటిల్స్. తయారవడం నార్మల్ అల్యూమినియం కెటిల్, దానికి హ్యాండ్ పెయింట్ వేయడం వల్ల యూనిక్గా ఉంటుంది. యూజువలీ క్లయింట్స్ ఏంటంటే ఇవి పార్ట్ ఆఫ్ డెకరేషన్ లాగా వాడుతున్నారు అన్నమాట, బాగా కలర్ఫుల్గా ఉంటుంది. ఇవన్నీ టెరకోటా వేజెస్, హ్యాండ్ పెయింటెడ్, టోటలీ మట్టితో తయారైన వేజెస్. డిఫరెంట్గా. ఇది తాటాకులతో తయారైన పామ్ లీఫ్ పౌచెస్, పెన్సిల్స్ అవి పెట్టుకొని పిల్లలకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అన్నప్పుడు కొంతమంది దీన్ని బ్లౌజ్ పౌచ్ లాగా కూడా వాడుతున్నారు. బట్ బెస్ట్ యూజ్ అంటే పెన్సిల్ పౌచ్. బర్త్డేలకు వాటికి ఇచ్చిన డిఫరెంట్గా. మా గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలన్నా, లేదా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు కాంటాక్ట్ చేయవలసిన నెంబర్ 9908506699. జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అని గూగుల్ మ్యాప్స్లో మార్క్ అయి ఉంటుంది మా లొకేషన్. అలాగే మాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అని. మీరు దాన్ని కూడా ఫాలో అయ్యి అందులో ప్రైజెస్ అవి కూడా డిస్ప్లే అయ్యి ఉంటాయి. సో మీరు అవి చూసి కూడా తెలుసుకోవచ్చు.
ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సో ఈరోజు వచ్చేసి ఇదండి వీడియో. సో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్రైజెస్ కూడా ఎందుకు మెన్షన్ చేయలేదు అంటే వాళ్ళకి ఏంటంటే వేరే స్టేట్స్ నుంచి తెప్పిస్తుంటారు కదండి ఇట్లా ప్రోడక్ట్స్ అనేవి ఆల్మోస్ట్. సో రేట్స్ అనేవి ఎప్పటికప్పటికి మార్కెట్లో చేంజ్ అవుతుంటాయి, అందుకని ప్రైజెస్ మెన్షన్ చేయలేదు. ఇన్స్టాలో మీరు ఫాలో అవ్వచ్చు ప్రైజెస్ కోసము. సో ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ అంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి మర్చిపోకుండా. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.